ఇంకా మనం వేకువజాము పెట్టుకుని ఇంకా బాగుంటుంది. 6 గంటలకు వచ్చేస్తే ఇంకా చక్కగా 6 to 8 పెట్టుకుని అందరం ఇంటికైతే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, వేకువజాము లేచి మీరు వాక్య ధ్యానం కానీ ప్రార్థన చేసుకోండి. మరి మీకెంతో చాలా చక్కటి దేవుని యొక్క సన్నిధిని ఎక్కువగా మీరు అనుభవించారు. ఎందుకంటే అప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా మనతో బిజీగా ఉండే వాళ్ళతో దేవుడు మాట్లాడు. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి ఆయన తన తండ్రితో ప్రార్థన చేశాడు. ఎందుకు రాత్రంతా ప్రార్థన చేశాడు? రాత్రి కాలం అంతా కూడా మరి ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా, ఏ అల్లరి లేకుండా ఏకాంతంగా ఆయన తన తండ్రితో పెడతాడు. అందుకని యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఉండేటువంటి రహస్యం ఏంటంటే, యేసు ప్రభు జీవితంలో ఉండేటువంటి రహస్యం ఏంటంటే, ఆయన రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడు, పగలంతా పరిచర్య చేశాడు. అందుకని దీన్ని బట్టి ఏం తెలుసుకోవచ్చు అంటే, మన ఇంటర్నల్ లైఫ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ. అంటే మన అంతరంగంలో ఉండేటువంటి మన ఆత్మీయ శక్తి మనం బయటికి చేసేటువంటి పరిచర్య యొక్క ఫలము. అంటే వెలుపల పరిచర్య శక్తివంతంగా ఉండాలంటే లోపల ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం స్థిరులుగా ఉంటాం. ఎప్పుడైతే మనం లోపల స్థిరులుగా ఉంటామో, ఎప్పుడైతే మనం లోపల స్థిరమైనటువంటి వారు ఉంటామో, అంతరంగంలో స్థిరులుగా ఉంటామో, మనం ఆటోమేటిక్గా మరి వెలుపల జీవితం, బయట జీవితం మనం చాలా ఆశీర్వాదకరంగా జీవించాలి. అదే మనం గత వారంలో నేర్చుకోవాలి. మీకు మరొకసారి అవి రిపీట్ చేసి నేను ముందుకెళ్తాను. గత వారంలో ఉండేటువంటి ఆ వాక్యాన్ని కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తే, మరి కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటలను మనం తీసుకుంటే 8 ధన్యతలు ఉన్నాయి. ఈ 8 ధన్యతలలో కూడా మొదటి 4 ధన్యతలు ఒక భాగం అయితే, తర్వాత 4 ధన్యతలు రెండవ భాగం. ఈ మొదటి 4 ధన్యతలు మన వ్యక్తిగతమైన జీవితంలో మన ఆత్మీయ స్థితిని లేక మన ఆత్మీయ స్థాయిని జ్ఞాపకం చేస్తుంది. తర్వాత 4 ధన్యతలు మనము కనపరిచేటువంటి, లోకానికి కనపరిచేటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి లోపల జీవితం ఎంత బలంగా ఉంటే బాహ్య జీవితం అంత బలంగా ఉంటుంది. అందుకే నేను మీకు పోయిన వారిని జ్ఞాపకం చేశాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. అంటే 1వ వచనానికి, అలాగనే మరి 6వ వచనం, 7 తర్వాత 8వ వచనానికి ఉండేటువంటి సంబంధాలను మీకు జ్ఞాపకం చేశాను. మత్తయి సువార్త మనం 5వ అధ్యాయంలో ఈ వచనాన్ని మనం చూద్దాం. మొదటిగా 5వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చదవగలిగితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఈ 3వ వచనాన్ని, 3వ వచనంలో ఉండేటువంటి ఆ ధన్యత కనుక మనకు ఉన్నట్లయితే, ఆత్మ విషయమైన దీనత్వం అనుకుంటే, బయటికి ఎలాంటి జీవితాన్ని మనం చూపించగలము? 7వ వచనం, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము. అలాగనే 4వ వచనం, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడరు. అంటే దుఃఖపడేటువంటి ధన్యతని కనుక మనం కలిగి ఉంటే బయటికి ఎలాంటి జీవితాన్ని మనం చూపించగలము? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుట. 8వ వచనం. తర్వాత 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ సాత్వికత్వం కలిగినటువంటి వారు ఏ జీవితాన్ని బయటికి ప్రదర్శించగలరు? 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అట్లాగనే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు. 6వ వచనం,
అట్లాగనే అది బాహ్యంగా 10వ వచనాన్ని చూపించగలరు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఇప్పుడు జాగ్రత్తగా 3వ వచనము 7వ వచనం, 4వ వచనము 8వ వచనం, 6వ వచనము 9వ వచనం, 7వ వచనము 10వ వచనం. ఇవి కనెక్షన్స్. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాం. అంటే లోపల మనము దీనత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు బయటికి మనం కనికరాన్ని చూపించగలం. లోపల పశ్చాత్తాపంతో కూడిన జీవితం జీవించినప్పుడు వెలుపల మనం పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. లోపల మనం సాత్వికులుగా జీవించినప్పుడు బయటికి మనం సమాధానపరిచే వారిగా కనబడాలి. అలాగే లోపల నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు ఉంటే మనము క్రీస్తు కొరకు హింసలు మనం పొందాలి. అంటే అర్థం ఏంటి? దీనులు మాత్రమే దీనులు మాత్రమే కనికరము చూపగలరు. చాలా మందికి వెలుపల ఎందుకు కనికరము చూపలేకపోతున్నారంటే, మనకు దయ జాలి ఎందుకు రావట్లేదు అంటే లోపల ఏం లేదు మనకి. కనికరం ఎందుకు రావట్లేదు మనకి? ఇతరుల పట్ల, భర్త పట్ల, కుటుంబీకుల పట్ల, దేవుని బిడ్డల పట్ల మన కనికరం ఎందుకు రావట్లేదు? మనం ఎందుకు కఠినాత్మం అవుతున్నాం? కనికరానికి ఆపోజిట్ కఠినత్వం. హార్డ్ హార్టెడ్, జెలస్, అన్ఫర్గివ్నెస్, అసూయ, క్షమించరాని స్వభావం, కఠినమైనటువంటి హృదయం, ద్వేషించేటువంటి స్వభావం. ఎందుకు ఇవి మన హృదయంలో ఉంటున్నాయంటే మనము ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని నేర్చుకోవాలి. ఆత్మ విషయమైనటువంటి దీనత్వం ఏంటంటే ఏమంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అనేటువంటి మాటకి 2 విషయాలు నేను ఇక్కడ మళ్ళీ చెప్తాను. ఇంతకుముందు మీకు చెప్పుండకపోవచ్చు, బట్ ఇందులో మరికొన్ని ఆత్మ విషయమైన దీనత్వం అంటే ఏంటి, ఇది మనకి సోకాలు. మీరు మరలా మీకు చాలా విషయాలు చెబుతున్నప్పుడు మీరు మీ మనసులో చూపించుకొని మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మీరు వెలిగించబడాలనుకోవచ్చు. ఆత్మ విషయమైన దీనత్వం అంటే ఏంటంటే, ఒకటి, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ అండర్స్టూడ్ దట్ దే ఆర్ నథింగ్ ఇన్ దెమ్సెల్వ్స్. అంటే ఆత్మ విషయమైన దీనత్వం కలిగిన వారికి ఉండే లక్షణం ఏంటంటే, లేదా ఆత్మ విషయమైన దీనత్వం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటుందంటే దే ఆర్ నథింగ్ ఇన్ దెమ్సెల్వ్స్, అంటే వారు వట్టివారు అనేటువంటి అవగాహన కలిగి జీవిస్తారు. అర్థమైందా? ఐఎమ్ నథింగ్ ఇన్ మై సెల్ఫ్, నేను వట్టివాడని. మనం పాట మాత్రం పడుతుంటాం కదా, వట్టివారము అంట. మనం మట్టివారమని పాటల్లో చెప్పడం కాదు, మన జీవితంలో మనం దాన్ని అవగాహన చేసుకొని మనం జీవించాలి. నువ్వు వట్టివాడవు, వట్టిదానవు, మట్టిదానవు అనుకున్నప్పుడు, నిన్నెవరైనా దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు మరి ఎందుకు మనం అంత ఎగిసిపడుతున్నాం? తర్వాత నీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోతే, రాకపోతే ఎందుకు నువ్వు మనసులో అంత బాధపడుతున్నావు? నన్ను చూడండి, నన్ను పిలవలేదు, లేదా నాకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అని ఎందుకు అంటున్నావు? అంటే అర్థం ఏంటి? నీకు ఆత్మ విషయమైన దీనత్వం రాలేదు. ఆత్మ విషయమైనటువంటి దీనత్వం వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఐ ఆమ్ నథింగ్ ఇన్ మై సెల్ఫ్, ఐ మే బి సంథింగ్ ఇన్ ద వరల్డ్. నేను లోకంలో ఎంతో కొంత చదువుకొని ఉండొచ్చు, లోకంలో ధనం ఉండొచ్చు, లోకంలో ఐశ్వర్యం ఉండొచ్చు, లోకంలో చాలా పలుకుబడి పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ నేను దేవుని దృష్టిలో మాత్రం ఎవరిని నేను ఐఎమ్ నథింగ్. ఈ నథింగ్ అనేటువంటి మాటని మరి బైబిల్లో చాలా మంది చెప్పారు. మీకు చాలాసార్లు ఆ విషయాలు జ్ఞాపకం చేశారు. మరి యోబు గురించి కానీ, మోషే గురించి కానీ, పేతురు గురించి కానీ. పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు మాట చొప్పున వల వేసి విస్తారమైన చేపలు పట్టిన తర్వాత చేపలన్నీ ఒడ్డుకు చేర్చినప్పుడు యేసు ప్రభు దగ్గర పేతురు మోకాళ్ళు ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో. అంతేగాని నేను ఎక్సలెంట్ జాలరిని, నాకు బాగా జ్ఞానం ఉంది, నా అనుభవం తెలుసా అండి, 5 సంవత్సరాల నుంచి ఈ సముద్రంలో చేపలు వేటకెళ్తున్నాను, వీళ్ళందరికంటే కూడా నాకు మంచి ధోరణులు ఉన్నాయండి, వాళ్ళందరికంటే నేనే చాలా సీనియర్ అని తన గురించి తాను చెప్పుకోవట్లేదు. ఏమంటే నేను పాపాత్ముడు. చూసారా? ఆత్మ విషయమైన దీనత్వం కలిగిన వాళ్ళు ఎలాంటి అవగాహనతో బ్రతుకుతారంటే, నేను దేవుని ఎదుట
ఏమాత్రం కూడా పనికి రాని వాడను, నేను వట్టి వాడను. అందుకని ఎల్లప్పుడూ మనం దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటే మనము ఎంత వట్టివారమో మనకు అర్థం. అప్పుడు నేను వట్టివాడని అనుకున్నప్పుడు ఇతరులు నన్ను గౌరవించకపోయినా, పిలిచినా పిలవకపోయినా, ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేం బాధ అనిపించదు. ఇలాంటి అంటే అర్థం ఏంటి? నీవు వట్టివాడవని తెలుసుకోవడం మాత్రమే కాదు, రెండవ లక్ష్యం ఏంటంటే, ఆత్మవిషయమైన దీనత్వం కలిగిన వాడుకునే రెండవ లక్ష్యం ఏంటంటే, దే పొసెస్ నథింగ్ విచ్ దే డేర్ టు కాల్ దేర్ ఓన్. అంటే దే పొసెస్ నథింగ్ అంటే ఇది నా స్వంతము అని చెప్పుకోవడానికి వాళ్ళకంటూ ఈ లోకంలో ఏమీ లేదు. ఇది నా సొంతం అని చెప్పుకునేది తమకంటూ ఏది లేని వారు ఆత్మ విషయంలో అంటే ఏమీ లేదంటే వలలు ఉన్నాయా? పేదలకు ఉన్నాయి. డోనలు ఉన్నాయా? ఉన్నాయి. ఇల్లుందా? ఉంది. అని అర్థం ఏంటి? ఇది నా స్వంతము కాదు అనేటువంటి అవగాహనతో పెట్టారు. ఈ రోజుల్లో మనం అంతా కూడా మన ఓన్ ప్రాపర్టీ అనేటువంటి అవగాహనతో మనం ఈ లోకంలో దేవుడిచ్చిన ప్రతిదీ కూడా అది దేవుడిచ్చిందే, కానీ అది నా సొంతం కాదు. ఇట్స్ నాట్ మై ఓన్, ఇది నా సొంతం కాదు అనేటువంటి అవగాహనతో బ్రతకడము ఆత్మ విషయమైనటువంటిది. అంటే ఆత్మ విషయమైన దీనత్వం ఏంటి? నేను నథింగ్ అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క కనికరం నాకు ఇంకా కావాలి, దేవుని కృప నాకు కావాలి, నేను వట్టి వాడను, ఆయన కనికరిస్తే తప్ప నేను బ్రతకలేను అనేటువంటి అవగాహన ఎప్పుడైతే నువ్వు కలిగి జీవిస్తావో, నీకు దేవుని కనికరము కృప ఎంత అవసరమని నువ్వు గుర్తిస్తావో, అలాగనే దేవుని కనికరాన్ని కృపను పొందుకుంటుంటావో అంతగా నీవు ఇతరులకు కనికరమును కృపను చూపుతావు. అందుకని లోపల మనము దీనత్వాన్ని కలిగి ఉంటే వెలుపల మనము కనికరాన్ని మనం చూపించాలి. అందుకని మనం కనికరము చూపకపోవడం గల కారణం ఏంటంటే లోపల మనకి ఏం లేదు, దీన మనసు. అందుకని ఆత్మ విషయంలో దీనత్వం లేదు. ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారే ఇతరులను కనికరించగలరు. అలాగనే ఆత్మ విషయంలో అట్లాగనే రెండవది ఏమన్నాడు? దుఃఖపడేవారు ధన్యులు, లోపల పశ్చాత్తాపడిన వారు. రిపెంటెన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అనేది మరి దీన్ని ఏమంటారంటే గ్రీకు భాషలో మెటనియో అంటారు. మెటనియో అంటే అర్థం ఏంటంటే మరి లోకము నుండి దేవుని వైపు తిరుగుట, పాపము నుండి, సాతాను నుండి, లోకము నుండి మనము దేవుని వైపు తిరుగుట, ఇది పశ్చాత్తాపం. అంటే పశ్చాత్తాపం అంటే ఏంటి? నేను ఈ తప్పు చేశాను, ఇంతవరకు దీన్ని వెంబడించాను, ఇక మీదట నేను దీన్ని వెంబడించను, ఇక మీదట దీని జోలికి నేను వెళ్ళను అని నీ మనస్సుని ఆ విషయాలలో, లోకం విషయంలో మార్చుకొని నువ్వు దేవుని వైపు తిరగ. అలాగనే దుఃఖపడేవారు ధన్యులు. ఏ విషయంలో దుఃఖపడాలి? మనం పాపం విషయంలో మనము దుఃఖపడాలి. పాపం విషయంలో మనం నిరంతరము దుఃఖపడుతూ ఉంటే, నీ పాపం విషయమై నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతూ ఉంటే, నీ హృదయంలో, నీ జీవితంలో ఏది వెలుపలికి కనపరచగలవంటే హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. అంటే ఏది బయటకు వస్తున్నప్పుడు మనకి లోపల పశ్చాత్తాపం ఉంటే బయటికి పరిశుద్ధత వస్తుంది. లోపల ఆత్మ విషయమైన దీనత్వం ఉంటే వెలుపలికి కనికరం వస్తుంది. అందుకని ఈ రోజుల్లో చాలా మంది ఈ పశ్చాత్తాపం అనేది లేక దుఃఖం అనే దాన్ని కనుక మనం పరిశీలన చేస్తే చాలా మంది ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అంటారు, అంటే పశ్చాత్తాపడడం. ఈ రోజుల్లో చాలా మంది దేనికోసం పశ్చాత్తాపడుతున్నారంటే వారు ఏది చేస్తున్నారో దాని కొరకు పశ్చాత్తాపడుతున్నారు, కానీ తాము ఏమై ఉన్నారో దాని విషయమై పశ్చాత్తాపడలేదు. జాగ్రత్త, నేను చెప్పే మాట చాలా జాగ్రత్త. అంటే ఇప్పుడు నేను చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నాను, కానీ నేను ఏమై ఉన్నాను అనే దానిని బట్టి పశ్చాత్తాపడు. అంటే దేని ప్రాముఖ్యం? ఇప్పుడు రెండు ప్రాముఖ్యమే. మనం చేసినటువంటి పాపాలను బట్టి పశ్చాత్తాపడాలి, అది కొంత లోతులోకి తీసుకెళ్తుంది. కానీ నువ్వు ఏమై ఉన్నావు అనే దానిని బట్టి పశ్చాత్తాపడితే ఇంకా నిన్ను లోతైన అనుభవంలోకి తీసుకెళ్తావు. అంటే ఇప్పుడు మన పశ్చాత్తాపం ఎలా ఉంది? నేను పాపం చేశాను, సినిమా చూశాను, అబద్ధం ఆడాను, ప్రభావాలను క్షమించండి ప్రభావ, వాళ్ళని నిందించాను, కరెక్ట్, ఇవన్నీ ఒప్పుకోవాలి. అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి మాత్రమే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, కానీ అసలు నీ స్వభావం ఏంటో, అసలు నువ్వు ఎలాంటి వ్యక్తివో అలాంటి వ్యక్తిని ప్రభాని నువ్వు పశ్చాత్తాపడగలిగితే అసలు నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయడానికి అవకాశమే ఉండదు. అర్థమైంది. కాబట్టి ఈ రోజున చాలా మంది
సరి అయిన పశ్చాత్తాపం. అందుకని ఎంతసేపు చూసినా ప్రభావ నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను ప్రభావ, నాకు ప్రభావ పలానా చోట ఇలా అబద్ధం ఆడాను, లేదా పలానా చోట ఈ మోసం చేశాను ప్రభావ నన్ను క్షమించండి అని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం చేసిన పాపాలు అనే విషయమే పశ్చాత్తాపడదు. కరెక్టే, మంచిది. కానీ అసలు నీ స్వభావం ఏంటి? నువ్వేమై ఉన్నావు? కాబట్టి నువ్వేమై ఉన్నావో దానిని బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి తప్ప నువ్వు ఏం చేసావో అనే దానిని బట్టి ప్రాముఖ్యం. నువ్వేమై ఉన్నావో అనే దానిని బట్టి పశ్చాత్తాపడ్డప్పుడు ఆటోమేటిక్గా ఇక నువ్వు ఏం చేయబోతున్నావు, ఏం చేసావు అనేది ఇక అది దాదాపుగా లెక్కలోకి రాదు. అంటే ఇక్కడే నువ్వు వేర్ల దగ్గర నరికేస్తున్నప్పుడు ఇక కాండం దాకా వెళ్ళాల్సిన పని. అతను చెట్టు నరికేయమంటే ముందు ఆకులు నరికేసి, కొమ్మలు నరికేసి, కాండం నరికేసి, వేలు నరికేస్తారు ఎవరండి? చెప్పండి. చిన్న చెట్టు అనుకోండి, ఏం చేస్తాం మనం? నరకలిగితే వేర్ల దగ్గర నుంచే మొక్క అనుకోండి, వేర్ల దగ్గర నుంచే పీకేస్తాం. అట్లాగనే నీ స్వభావం ఏంటో దాని విషయం పశ్చాత్తాపడాలి. అందుకని నీ హృదయాంతరంగంలో పశ్చాత్తాపం ఉంటే వెలుపలికి పరిశుద్ధత కనబడుతుంది. మనకెందుకు పరిశుద్ధత రావట్లేదు అంటే లోపల మనం సరిగా పశ్చాత్తాపడలేదు. వెలుపలికి కనికరం ఎందుకు లేదు అంటే లోపల మనకి ఆత్మ విషయమైన దీనత్వం లేదు, నేను నథింగ్ అనేటువంటి అవగాహన లేదు. మూడవది సాత్వికత్వం. లోపల నువ్వు సాత్వికుడివి, సాత్వికురాలు అయితే వెలుపలికి ఏం కనపరుస్తావు? సమాధానపరచువాడు. దాన్ని బయటికి మనం ఏం చేస్తాం? సమాధానపరుస్తాం. లోపల కనుక మనము ఈ సాత్వికమైన మనసు, సాత్వికమైనటువంటి మనసు, యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు. అంటే తనకు ఉండేటువంటి అధికారాలన్నింటినీ ఆయన అదుపులో పెట్టుకున్నాడు. ఆయన కీడు చేయగలడు కానీ ఎవరికి కీడు చేయడు. అలాంటి స్వభావంతో బతికినప్పుడు మనం ఇతరులకు ఏం చేయగలం? సమాధానాన్ని కలగచేయగలం, సమాధానపరచగలం. కనుక లోపల సాత్వికుడు అయితే వెలుపల సమాధానపరచగలవు, లోపల దీనుడు అయితే వెలుపల కనికరం చూపగలవు, లోపల పశ్చాత్తాపడితే బయటికి పరిశుద్ధిని కనపరచగలవు, లోపల సాత్వికుడు అయితే బయటికి సమాధానపరచగలవు, లోపల నీతి కొరకు ఆఖరి తప్పులు నీకుంటే వెలుపల వచ్చేటువంటి హింసలని నీవు అనుభవించావు. నీతి నిమిత్తమై హింసలు నువ్వు పొందగలవు. ఈరోజు నా క్రైస్తవ సంఘానికి అసలు హింసలే. ఒకవేళ కొన్ని అడపాదలు అక్కడక్కడ ఈ ప్రభుత్వం వాళ్ళు, బీజేపీ ద్వారా ఇంకేదో ప్రభుత్వాల ద్వారా మనకి ఇవి వచ్చాయి అనుకోండి, శ్రమలు హింసలు వచ్చాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం చెప్పండి? ఆ హింసలు చేస్తున్నాయని మనం అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలు మీరు గమనించగలిగితే దేవుడే ఇశ్రాయేలు ప్రజల మీదకి అన్య జనులను రేపాడు. దేవుడు రేపాడు. మనకు వచ్చేటువంటి శ్రమలు, కష్టాలు అనుకుంటాం, ఏంటి ప్రభుత్వం కష్టాలు వస్తున్నాయి, ఈ ప్రభుత్వం వాళ్ళ, ఆ ప్రభుత్వం వాళ్ళ. అసలు అంత సీన్ లేదు. వాడికే కాదు, ప్రపంచంలో ఎవరికి అంత లేదు. మనకి మరి చాలా మంది చెప్తుంటే నాకు ఆ మాట వచ్చేస్తుంది. ఆ మాట మనం పడకూడదు అనుకోండి. ఎవరికి అంత? ఎందుకని? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్ధిల్లదు. మిత్రులుగా శత్రువులు మిత్రులుగా ఆరేదరు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను సమీక్షించుడి.
ఈ దేవుడు ఎలాంటి వాడు? అన్ని జనులను ఇశ్రాయేలు మీదకి రేపాడు. కోరేషును బబులోనులో ఉండేటువంటి నెబుకద్నెజరు రాజుని ప్రేరేపించాడు. అందుకని అంటాడు, నేను కోరేషును కోరుకున్నాను అన్నాడు. ఎందుకు కోరుకున్నాడు కోరేషుని? మన దేవుడు మన మీదికి రేపడానికి అన్ని జనులు ఎన్నుకుంటాడు, మనకు సహాయం చేయడానికి కూడా అన్ని జనులు ఎన్నుకుంటాడు. హల్లెలూయా. పాపులు సమకూర్చిన ఆస్తి అట నీతివంతుల కొరకు విడవబడుతుందని ప్రసంగి అంటాడు. పాపులందరూ సమకూర్చే ఆస్తి ఎవరికి? నీతివంతుల కొరకే. చెప్పాలంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్ వీళ్ళందరూ కష్టపడుతున్నారు. ఎవరి కోసమని? మన కోసమే. దేవుడు ఆ కష్టం ఎట్టించాడు? నిద్ర ఆహారాలు లేక, తిండి తిప్పలు లేక కష్టపడి 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 టవర్లు కట్టి అన్ని చేసి ఏం చేస్తున్నాడు? జియో, ఉచితమైన జియో. నీతిమంతుల కొరకు, అంటే పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు సమకూర్చబడదు. నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు మనం కలిగి జీవించినప్పుడు లోకంలో మనం హింసలని మనం అనుభవించగలం. అందుకని దేవుని బిడ్డలకు వచ్చేటువంటి ప్రతి హింస అది దేవుడు అనుమతిస్తేనే వస్తుంది తప్ప దేవుడు అనుమతించకుండా దేవుని బిడ్డలకు ఏ హింస, ఏ కష్టం, ఏ శోధన రావు. అది మనం రూఢిగా తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. అందుకని లోపల జీవితము ఈ 8 దళితులు ఏం చెప్తున్నాడంటే, లోపల దీనుడు అయితే నువ్వు కనికరం చూపగలవు, లోపల పశ్చాత్తాపం ఉంటే బయటికి పరిశుద్ధుడిగా జీవించగలవు, లోపల సాత్వికత్వం ఉంటే బయటికి సమాధానపరచగలవు, లోపల నీతి కొరకు ఆకలి దప్పులు ఉంటే నువ్వు వెలుపల క్రీస్తు కొరకు దేవుని నిమిత్తమై, నీతి నిమిత్తమై హింసింపబడగలవు. అందుకని ఈ రోజున 4వది మనము అదే నీతి కొరకైనటువంటి కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము చూపుదులు పొందుదులు అనేటువంటి మాటని మనం పరిశీలన చేస్తే ఇక్కడ అంటాడు, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. దీన్ని నేను ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఒక 10 నిమిషాలు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను ప్రేరణ. ఎందుకంటే ఈ కనికరము గల వారు ధన్యులు దీంట్లో ఉండేటువంటి ఎసెన్స్ మాత్రమే చదివాను జాగ్రత్తగా. ఇందులో ఉండేటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి కనికరం? కనికరం అంటే ఏంటి? ఈ కనికరము పొందుదులు అనేటువంటి మాట కాదు, చాలా చెప్పినాడు. కనికరం అంటే జనరల్గా మీకు తెలిసిన భాషలు చెప్తాను, జాలి, దయ. అర్థమవుతా? కనికరం అంటే ఏంటి? దయ చూపించడం, జాలి కలిగి ఉండడం. ఎవరో బాబు రోడ్డు మీద పడిపోయారు అనుకో, ఏం చేస్తారు మీరు చెప్పండి? మాట్లాడతారు. ఏం చూపిస్తున్నాం? జాలి. అయ్యయ్యో పాపం, అంతేనా? మనం వెళ్ళి ఎప్పుడు చేస్తామా? చేయలేమా? ఒకరు చేసినా కానీ ఆ బండి కొంచెం పైకి లేపేసి మనం వెళ్ళిపోతాము. ఈ కనికరము జాలి అంటే చాలా మంది పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం, వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, అనాథ శరణాలయాలు కట్టడం, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న పెద్దవాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి ఇల్లులు కట్టించడం, ఇట్లాగా చాలా మంది అప్పుల్లో ఉండే వాళ్ళకి సహాయం చేయడం, ఇదంతా కూడా కనికరం కిందికి వస్తుంది. కానీ బైబిల్లో ఉండేటువంటి కనికరం అనేటువంటి మాటకి ఈ అర్థాలు కాదు. మనందరికి తెలిసిన అర్థం ఏంటంటే, మనం కనికరం అంటే అయ్యయ్యో చొచ్చు అంటుంటాము, లేకపోతే మనకి ఎవరైనా ఆపదలో ఉంటే మనం ఆదుకుంటూ ఉంటామే, ఎవరి కష్టాల్లో ఉంటే ఆదుకుంటుంటాం. ఇవన్నీ కూడా చాలా చిన్న, అంటే కనికరం అనేది చాలా చిన్న తరహా కనికరం. అసలు చెప్పాలంటే మనకే కాదు, అన్ని జనులు కూడా ఈ కనికరం ఉందా లేదా? మనకంటే ఎక్కువగా మీరు బయటికి వెళ్ళండి, ఆ ఇస్కాన్ అనేటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద శరణాలయాలు కట్టి తర్వాత భోజనాలు పెట్టి గోల్డంతా చేస్తారు. ఈ మధ్య ఏదో సోనుసు కదా, బాలీవుడ్ హిందీ యాక్టర్ ఎంత హెల్ప్ చేశారు చాలా మంది లాక్డౌన్ టైంలో, అవునా కదా? ఆయనంతా మొత్తం ఒక నెల్లూరు ప్రాంతంలో అనుకుంటాను, ఎవరికో ట్రాక్టర్ లేకపోతే ట్రాక్టర్ కూడా ఇచ్చిస్తారు. అంటే ఎంత జాలి చూపించాడు, దయ చూపించాడు. అయితే మనకు కూడా అలాంటి దయ జాలి చూపిస్తే మన కనికరానికి వాళ్ళ కనికరానికి తేడా లేదు. కానీ బైబిల్ చెప్పేటువంటి కనికరం ఉంది. ఈ కనికరాన్ని ఎవడు చూపలేడు. మీకు అర్థమవుతుందా? ఈ కనికరాన్ని ప్రపంచంలో ఎవడు చూపలేడు. అక్కడ ఒక యేసయ్య తప్ప, యేసయ్యను నమ్ముకున్న దేవుని బిడ్డలు తప్ప ఈ కనికరమును ఎవడు చూపలేడు. ఈ కనికరాన్ని ఎవడు చూపలేడు. మనము లోకము చూపించేటువంటి కనికరాన్ని మాత్రమే చూపిస్తున్నాం, కానీ దేవుడు చూపించేటువంటి కనికరాన్ని మనం చూపించలేకపోతున్నాం. అందుకని యేసయ్య చెప్పినటువంటి మాట, కనికరము గలవారు ధన్యులు అన్నారు. ఏ కనికరము కలిగినటువంటి వారు ధన్యులు? లోకంలో ఉండేటువంటి కనికరానికి ఉండేటువంటి అర్థాలని మనం తీసుకొని ఆ కనికరాన్ని మనం చూపిస్తున్నాం, కానీ
ఆ కనికరాన్ని మనం కలిగి జీవిస్తున్నాం. కానీ మనం బైబిల్లో ఉండేటువంటి ఆ కనికరాన్ని, యేసయ్యకు ఉండేటువంటి కనికరాన్ని మనము చూపించలేకపోతున్నాము. యేసయ్యకు ఉండేటువంటి కనికరాన్ని మనం చూపకపోవడానికి గల కారణం ఏంటంటే, యేసయ్య చూపించేటువంటి కనికరాన్ని మనం చూపకపోవడానికి గల కారణం ఏంటంటే, యేసయ్య కనికరాన్ని మనము పొందలేదు కాబట్టి. యేసయ్య కనికరాన్ని పొందలేదు. యేసయ్య కనికరం ఇస్తాను వాళ్ళు పొందలేదు. యేసయ్య కనికరాన్ని సోను సూద్ పొందలేదు, సినీ యాక్టర్. యేసయ్య కనికరాన్ని మన చిరంజీవి గారు పొందలేదు. యేసయ్య కనికరాన్ని ఇంకెవరో గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళు పొందలేదు. ముఖేష్ అంబానీ గారు వాళ్ళ బర్త్డేకో మ్యారేజ్ డేకో పేదవాళ్ళకి బోర్డు అంతమంది పేదవాళ్ళని పిలిపించేసి వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు. అది కనికరం కాదు. యేసయ్య చూపించిన కనికరం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో చెప్పేటువంటి కనికరము వేరు. ఈ కనికరము యేసయ్య ఒక్కడే చూపగలడు. ఇంకా దేవుని బిడ్డలు మాత్రమే ఈ కనికరాన్ని చూపగలరు. అయితే ఈ కనికరం మనం చూపాలంటే ఏంటి ఈ కనికరం అనేది ముందు అర్థం చేసుకోవాలి. అందుకని మనం గ్రీకు భాషా పదంలో కనుక ఈ కనికరానికి ఉండేటువంటి ఈ పదాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఈ కనికరం ఉండేటువంటి ఇంగ్లీష్ లో మర్సీ అంటారు, దాన్ని గ్రీకులో ఎలిమోన్ అంటారు. ఎలిమోన్ అంటారు. అంటే ఎలిమోన్ అంటే దీన్ని మనం చెప్పాలంటే చారిటబుల్, బెనిఫిషియల్ అనేటువంటి అర్థాలు చాలా ఉన్నాయి. కానీ యేసయ్య ఉండేటువంటి కనికరం, ఆయన మాటల్లో చెప్పిన కనికరం, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కనికర సంపన్నుడు, కనికరం చూపగలిగిన వాడు, కరుణా సంపన్నుడు. కనికరం అంటే ప్రియాదేవిగా గమనించండి, మానవులమైనటువంటి మనం దేనికైతే అర్హత ఉందో, దేనికి మనం పాత్రులమో, మనము దేనికి పాత్రులమో దానిని మనకి ఇవ్వకపోవడమే ఆయన మన ఎడల కనికరం చూపుతాం. మనము దేనికి పాత్రులం అంటే మానవాళి అందరూ కూడా ఏదైనా మనము దైవోగ్రకు పాత్రులమై ఉండగా. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువు. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 2:1 నుంచి చదవం. మీ అపరాధముల చేత చచ్చిన వారు ఉండగా వాయుమండల సంబంధమైన అధిపతిని, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనకున్నటువంటి అర్హత ఏంటి? మనకున్న అర్హత ఏంటి? మనం దేనికి పాత్రలు అంటాం కదా కొన్నిసార్లు. నేను దానికి పాత్రుడిని కాదా? నువ్వు కొంతమంది అడుగుతుంటావు, వాళ్ళు చీర పెట్టారు నాకెందుకు పెట్టలేదు అంటే ఏమనుకుంటున్నాను? నేను పాత్రురాలని, అలాంటి బహుమానం ఇచ్చుటకు పొందుటకు నాకు అర్హత ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. అలాగే ఫలాని అవకాశం వాళ్ళకి ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదు అంటే నేను పాత్రుడిని, పాత్రలు అనుకుంటున్నాం. మనమందరము దేనికి పాత్రులం అంటే, ఆధ్యాత్మికంగా మీరు ఆలోచిస్తే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మనమందరమును స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించాడు. అంటే ఇప్పుడు మెర్సీ అంటే అర్థం ఏంటంటే, మనము దేనికైతే అర్హులమో, మనము దేనికైతే పాత్రులమో, ఆ పాత్రులము అర్హులమైనటువంటి మనలను దేవుడు ఏం చేశాడు? దేనికి అర్హులమో, దేనికి పాత్రులమో దాన్ని మనకి ఇవ్వలేదు. మనం దేనికి పాత్రులము? దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులము, దేవుని యొక్క తీర్పుకు పాత్రులము, అలాగనే నరక శిక్షకు మనం పాత్రులు. నరక శిక్షకు పాత్రులమైన మనలని, దైవోగ్రతకు పాత్రులమైన మనలని, దేవుని తీర్పులకు పాత్రులమైన మనలని దేవుడు ఏం చేశాడు? ఆ దేనికైతే పాత్రులము దాన్ని మనకు ఇవ్వకుండా ఉండడమే దేవుడు మన ఎడల కరుణ లేక కనికరము చూపుట. అర్థమైనా? మాట్లాడలేదు.
అర్థమైందండి? మనం దేనికి అర్హులమో దాన్ని ఇవ్వడు. ఒకవేళ నాకు అర్హత ఉంది ప్రభు అని దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు ఇవ్వమంటే అప్పుడు దేవుడు అంటే సరే నీకు అర్హత ఉంది ఇవ్వమంటావా, నీకున్న అర్హత ఏంటి నరకానికి కూడా ఇవ్వమంటావా అని దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు పలానా విషయంలో అర్హత ఉంది ప్రభావ నాకు ఎందుకు ఇవ్వ ప్రభావ. దేవుడి దగ్గర చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. ఈ విషయం అర్థమైతే మన ప్రార్థన మారిపోదు. ప్రభా నాకెందుకు చేయవు ప్రభా, నాకెందుకు ఇవ్వవు ప్రభా, ప్రభా నువ్వు ఏమైనా సరే నాకు చేయాల్సిందే ప్రభా, నా భక్తిని చూడండి, నా విశ్వాసాన్ని చూడండి ప్రభా, నేను ఇంత నీ ఎడల నమ్మకంగా ఉంటున్నాను ప్రభా, నాకెందుకు కీడు జరుగుతుంది ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే మనందరం కూడా దైవోగ్రతకు పాత్రులు. అలాంటి స్థితిలో దేవుడు ఆయన కరుణా సంపన్నుడే. కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, శాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, శాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, నా యేసు రాజా స్తోత్రము 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 స్తుతి స్తోత్రము జీవించుదాత ప్రభు, నే జీవించుదాత ప్రభు, స్తుతి స్తుతి ఘన మహిమలెల్లా నీతో ఉన్నవడా, స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లునయ్యా, శాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, శాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నే జీవించుదాత ప్రభు, నే జీవించుదాత ప్రభు. స్తుతికర మహిమలెల్లా నీకు స్తోత్రం. ఎందుకనంటే ఆయన కనికర సంపన్నుడు. ఈ కనికరాన్ని ఎవరు పొందాడు? ఎక్కువ ప్రపంచంలో చెప్పండి. సోను సూద్ పొందాక చెప్పండి. మరి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ గారు పొందారా? ఈ ఇస్కాన్ అనేటువంటి వాళ్ళు వచ్చేసి బోర్డు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు పొందారా? చేయట్లేదు, వాళ్ళు కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చేసి వాళ్ళకి బోర్డు డబ్బులు పనిచేసి పేదవాళ్ళకి ఇల్లులు కట్టించేసి, ఈవెన్ మన ముఖ్యమంత్రి గారు కూడా పేదవాళ్ళకి ఇల్లులు కట్టించేసి ఎంత దయ చూపించేసి జాలు చూపిస్తున్నాడు. కానీ వారికి ఏమీ లేదు, వారికి భూ సంబంధమైనటువంటి కనికరము జాలి ఉంది తప్ప దేవుని యొక్క కనికరము వారి జీవితంలో వారు పొందలేదు. కృపకి కనికరానికి తేడా ఉంది. మన కృప కనికరం రెండు కలుసుకుంటాయి, వీటికి చిన్న తేడా ఉంటుంది. చాలా జాతీయాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఇందులో చాలా విషయాలు నేను మీకు కొంచెం చెప్తాను తర్వాత. కృపకి మీకు కనికరం అర్థం కావాలంటే కృప కూడా అర్థం కావాలి. కృప అంటే ఏంటంటే చాలా జాగ్రత్త, మనము దేనికి అర్హులము కాదు దానిని మనకి ఇవ్వడమే అది కృప. మనము దేనికి అర్హులమో అది మనకి ఇవ్వకపోవడమే కనికరము. మనం దేనికి అర్హులం కాము, మనం దేనికి అర్హులం కాము మాట్లాడలేదు. పరలోకానికి అర్హులం కాము అంటే దేనికి అర్హులము కామో అది ఇస్తాడట దేవుడు. మనం దేనికి అర్హులమో అది ఇవ్వడట. ఎందుకప్పుడు దేవుడు మనకంటే నాకు అర్హత ఉంటే ఇవ్వడా, ఎంతో ఎలాంటి దేవుడు, అమ్మ బాబాయ్ దేవుడు అంటున్నాడు, దేవుడు మాయదారి దేవుడు అంటే అర్హత ఉంటే ఇవ్వడట, ప్రార్థన చేస్తే ఇవ్వడట, భక్తి ఉంటే ఇవ్వడట. నీ భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన శక్తిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి దేవుడు నీకు ఇవ్వడు, నాకు ఇవ్వడు. మన పరిశుద్ధతతో, మన ప్రార్థనతో, మన నీతితో మనం ఏమి సంపాదించుకోవాలి ఈ లోకంలో, అంతా ఆయన కృప చేత మాత్రమే. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చూడండి, నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా, నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా, కార్యము సఫలము చేసే నీకై, కార్యము సఫలము చేసే నీకై,
నీకు సహాయము చేసి నీకు సహాయము నీవు సహాయము చేయకపోయినా బ్రతుకుట సాధ్యమా నీవు సహాయము చేయకపోయినా ఇలాలోనే బ్రతుకుట సాధ్యమా నీవే నా సర్వస్వమై ఉన్నావు అంటే నీవు సహాయం చేయకపోతే నేను ఇలలో బ్రతుకుట సాధ్యం. కృప అంటే ఏంటంటే మనం దేనికి అర్హులము కాదు, పరలోకానికి అర్హులం కాదు, దేవుని బిడ్డలతో సహవాసం చేయటకు అర్హత లేదు మనకి, దేవుని వాక్యం చదివే అర్హత లేదు మనకి, దేవుని యొక్క సన్నిధిని పొందే అర్హత లేదు. మనం దేనికి అర్హులము కాదో అర్హత లేని దాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనం దేనికి అర్హులమో అది ఇవ్వడండి. అందుకే దేవుడు ఎలాంటి వాడు? ఆయన కృపగలవాడు, ఆయన కనికరం గలవాడు. అందుకని ఈ కనికరం అనేది మన జీవితంలో ఎంతమంది మనం పొందుకున్నాము, మనలో ఎంతమందిని ఈ కనికరాన్ని పొందుకున్నాము? మనం చెప్పగలమా దేవుడు నన్ను ఉగ్రతకు పాత్రురాలుగా ఉన్నప్పుడు ఆయన నన్ను తప్పించాడు, నేను పాపంలో కొట్టుకొని పోతున్నప్పుడు నశించిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కనికరించి ఆయన కరుణా సంపన్నుడై ఆయన నన్ను లేవనెత్తి తనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు. ఈ కనికరాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు కనికరము చూపుతాడు. ఈ కనికరాన్ని నువ్వు పొందుకుంటే ఇతరుల ఎడల నువ్వు కనికరం చూపకుండా ఉండలేవు, ఇతరుల పట్ల నీకు కనికరం రాకుండా ఉండదు. ఎందుకని కనికరించువారు కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం పొందుదురు అంటే నువ్వు ఇతరుల ఎడల కనికరము చూపుతున్న కొలది దేవుడు నీ ఎడల కనికరము చూపుతూనే ఉంటాడు. అంటే ఈ కనికరం ఎలా రావాలి? దేవుని నుండి మనం కనికరం పొందుకుంటూ ఉన్నప్పుడు మనలో నుండి కూడా ఇతరులకు కనికరము ప్రవహిస్తూ ఉంటుంది. అది నిజమైనటువంటి కనికరం. కాబట్టి ఈ కనికరము కలిగి మన జీవితంలో మనం జీవించగలుగుతున్నాం. అంటే మనం ఏ కనికరం చూపించాలి? మనం లోకస్తులందరూ చూపించే కనికరాలు. అంటే మనం హెల్ప్ చేయొద్దు, లేకపోతే ఎవరికి సహాయపడద్దు అని అంటలేదు, అవన్నీ చేస్తాం మనం. కానీ ఎలాంటి కనికరంలో నుంచి రావాలంటే క్రీస్తు నుండి పొందినటువంటి కనికరంలో నుండి మనం ఇతరులకు కనికరము చూపగలిగినప్పుడు అది నిజమైన కనికరము, అది దేవుడు అంగీకరించేటువంటి కనికరం. లేకపోతే ఈ కనికరాన్ని పొందకుండా, దైవోగ్రత నుండి విడిపించబడకుండా, నరక శిక్ష నుండి తప్పించబడకుండా, ఈ కనికరాన్ని మనం పొందకుండా మనం ఇతరులకు చూపే కనికరం అంతా కూడా మానవులకు బాగా కనబడుతుంది. ఆయన అంటే 500 మందిని పోషిస్తున్నాడండి, వావ్ అంటారు. కానీ ఆ కనికరం దేవుని దగ్గర సరిపో. ముందు దేవుని దగ్గర నువ్వు కనికరం పొందుకున్నావు. నీవు పాపివైనప్పుడు, అందుకే ప్రియులు గమనించండి, మన మధ్య మా గురువు గారు ఒక మాట చెప్తున్నాను. మేము దాదాపు ప్రతిరోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట చెప్పాడు. సందర్భం వచ్చింది. కొంతమంది బోధకులు ఏం చేస్తుంటారంటే, విశ్వాసులు చాలా వాళ్ళు ఏమి చేతగాని వాళ్ళు వ్యర్థమైనటువంటి వాళ్ళు, ఈ బోధకులే చాలా గొప్ప వాళ్ళు అన్నారు. అందుకని ప్రతి బోధకులు ఎలా ఉండాలని ఒక మాట చెప్పాడు. ఇంత మంచి చక్కటి మాట చెప్పాడంటే, నువ్వెప్పుడు కూడా బోధిస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, నీవు ఏ స్థితి నుండి రక్షింపబడ్డావు, దేవుడు నిన్ను ఏ స్థాయి నుండి నిన్ను లేవనెత్తి నిన్ను కనికరించాడో వాళ్ళను కూడా అదే స్థాయి నుంచి లేవనెత్తి కనికరించాడు. ఆ స్థాయిని మనం విన్నాడు మర్చిపోవాలి. నేను మిమ్మల్ని దూషించినప్పుడు నేను ఏ బలహీనత నుంచి నేను బయటకు వచ్చానో మీరు అదే బలహీన నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. అందుకని మనం కూడా ఇతరులతో మనం కలిసి తిరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, దేవా నీవు నన్ను భయంకరమైన స్థితి నుంచి నువ్వు పైకి లేవనెత్తావు, వాళ్ళని కూడా అదే స్థితి నుంచి నువ్వు లేవనెత్తావు. అంటే అర్థమైంది, మన అందరం కూడా ఒకటి అన్నాడు కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. ఈ కనికరం చాలా మందికి ఉండదు. అందుకని తర్వాత కనికరానికి కృపకు ఉండేటువంటి ఇంకొక తేడా ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం. కనికరానికి కృపకు ఉండేటువంటి తేడాలు చాలా ఉన్నాయి. వాటికి ఉండేటువంటి అర్థాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కృప ఏం చేస్తుందనంటే, వినండి, కృప ఏం చేస్తుందనంటే, అంటే కనికరము కృప అన్నాం కదా, ఈ కనికరం ఏం చేస్తుందనంటే, ఉదాహరణకి మనము వ్యాన్లో వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయింది, కింద పడిపోయావు, తల పగిలేదు, వెంటనే ఏమొస్తుంది చెప్పండి? 108. అవునా?
వెంటనే అంబులెన్స్ వాళ్ళు వచ్చేస్తారు, వచ్చి ఏం చేస్తారు, మనకి గబగబా వైద్యం చేస్తారు, వైద్యం చేస్తారు. ఎందుకు ఆ వ్యాను అలా పడిపోయిందనంటే దానికి టైరు సరిగా లేదు, లేదా ఏదో మిషన్ పాడైపోయి మొత్తం మీద పడిపోయింది, వీటికి దెబ్బ తగిలింది. వెంటనే వచ్చిన అంబులెన్స్ వాళ్ళు వచ్చి అట్లాగనే కంపెనీ వాడు ఏం చేస్తాడంటే అసలు ఒకవేళ మంచి డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆ డ్రైవరు పడిపోకుండానే జాగ్రత్తగా కాపాడుతూ ఒకవేళ ఏదైనా బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఆ చెట్టు దగ్గర పెట్టేసి లేకపోతే దేనికైనా ఆంచి అలా పెట్టాడు అనుకోండి, దెబ్బ తగలకుండా చేశాడు అనుకోండి, డ్రైవర్ దెబ్బ తగలకుండా చేశాడు, అది ఇంకా చాలా మేలుకరం కదా. అంటే ఇప్పుడు ఏంటనమాట, మనకి యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడింది ఎవరు అంటే కృప, యాక్సిడెంట్ అయిన తర్వాత కట్టుకట్టింది ఎవరంటే కనికరం. ఇంకా అర్థమైందా? మనకి యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడేది ఎవరు? కృప. అంటే అర్థం ఏంటి? పాపము చెయ్యకుండా కాపాడేది కృప అయితే, పాపం చేసిన తర్వాత దెబ్బలు తగులుతాయి, అయినా దేవుడు విడిచిపెట్టాడు, ఆ దెబ్బలని కట్టడానికి వచ్చి దేవుడు చూపించేది మన ఎడల కనికరము. అర్థమైందా? ఇప్పుడు చాలా సార్లు మనం పాపం చేసి దెబ్బలు తిని చాలా ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు అయినా కానీ దేవుడు ఏం చేస్తాడు, మనం విడిచిపెట్టకుండా మన ఏం చూపుతాడు? కృప చూపడు, కనికరం చూపుతాడు. కృప చూపితే నీవు పాపం చేయవు. నీవు కనికరం కొరకు మాత్రమే ప్రార్థన చేసుకుంటే నువ్వు పాపంలో పడిపోయిన తర్వాత నువ్వు దెబ్బలు తగిలిన తర్వాత అయినా కానీ దేవుడు నీకు కనికరాన్ని చూపిస్తాడు. అంటే మనం పాపంలో పడిన తర్వాత మరలా తిరిగి లేవనెత్తబడడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క కనికరం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? మనం కనికరానికంటే ముందు మనం దేవుని యొక్క కృపనే మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలి. అందుకని ఈ కృపను కనుక మనం పొందుకుంటూ ఉన్నప్పుడు, అంటే మానవులం కాబట్టి ఇంకా పాప నైజం ఉంది కాబట్టి అప్పుడప్పుడు మనం పడిపోతుంటాం. కాబట్టి అందుకే ఆయన కనికరాన్ని మనకి చూపిస్తుంటాడు. మనం కూడా ఇతరుల ఎడల, మన పొరుగు వారి ఎడల, మన సహోదరుల ఎడల ఏం కలిగి ఉండాలి? కనికరాన్ని మనం కలిగి జీవించాలి. దేవుని కృపను పొందుకుంటూ దేవుని యొక్క కనికరాన్ని మనం చూపించాలి. అందుకే కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ఇట్టి కనికరము ఈ యావత్ ప్రపంచంలో మరి దేవుని యందు విశ్వాసం నుంచి ఆయన యందు భయభక్తులు కలిగి రక్షింపబడిన వారికి మాత్రమే దేవుడు ఇస్తారు. మరి అలాంటి కనికరం నీకు ఈ ఉదయకాల సమయంలో నీకు వచ్చింది. నిజంగా దేవుని కనికరం పొందుకున్నావు. దేవుని కనికరం నువ్వు పొందుకుంటే నిజంగా నీ పాపాల నుండి దేవుడు విమోచించాడు. ఒకప్పుడు నేను ఉగ్రత పాత్రురాలైన నన్ను తప్పించాడనేటువంటి అవగాహన నీకు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇతరుల ఎడల కనికరం కలిగి కఠినత్వంలో ఉన్నావు. అందుకే ఈ రోజుల్లో చాలా మంది, మన కొంతమంది అంటే పడదు, ఏదో పెన్సిల్ ఇంజెక్షన్ లాగా కొంతమంది పడరు అంటారు కదా, నాకు పారాసెటమాల్ పడదండి, లేదా నాకు పెన్సిల్ ఇంజెక్షన్ పడదండి. అట్లా పడని వాళ్ళు మనం పడకూడదు. ఎందుకంటే ఒకవేళ ఆవిడ అలాంటిదండి, చాలా దుర్మార్గురాలంటే నువ్వు అంటే మరి నువ్వెలాంటి దాన్ని, నువ్వు ఇంకా దుర్మార్గురాలు. మరి దేవుడు నిన్ను కనికరించలేదా? దేవుడు నిన్ను కనికరించాడు కాబట్టి నువ్వు కూడా ఆ సహోదరుని నువ్వు కనికరించు. ఈ కనికరమును మనం నేర్చుకోగలిగితే అది మన జీవితంలో ఎంతో మనకు ఆశీర్వాదం. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు నిన్ను కనికరించిన, అంటే దేవుని కనికరాలను పొందుకుంటుంటే ఆ కనికరాన్ని నువ్వు అనుభవించినప్పుడు ఇతరులను నువ్వు కనికరించకుండా ఉండలేవు. ఇతరులను కనికరించకుండా ఉండగలుగుతున్నావంటే అసలు నీవు దేవుని కనికరాన్ని పొందట్లేదు. త్వరలో వచ్చండి ప్రార్థన. మిగతా విషయం తర్వాత నేను మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరలో వచ్చి మనందరం కూడా ప్రార్థన చేస్తాం. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని అడుగుదాం. ప్రభా, కనికరముల గురించి మాకు జ్ఞాపకం చేశారు. మీ కృపను మాకు ఇవ్వండి ప్రభు. మనమందరం కూడా ప్రభు దగ్గర ప్రార్థించాం. ఆయన మహాకరుడు, మహోన్నతుడు, కనికర సంపన్నుడు. ఈ కనికర సంపన్నుడైనటువంటి ఈ ప్రభువుని